వెస్ట్ గోదావరి జిల్లాలో తుందూరు అనేటువంటి చోట మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ని ప్రభుత్వం చేపట్టింది. ఆ మెగా ఆక్వా ఫుడ్ పార్కులను మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే దేశంలో అనేకమైన చోట్ల. కానీ దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనావాసం ఉన్న చోట 40 గ్రామాలు 1,00,000కు పైబడి జనాభా ఉన్న చోట ఈ మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేస్తా ఉన్నారు. 3 సంవత్సరాలుగా ఆందోళన చేస్తా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఒక్కటే ఆ ప్రాంతాల్లో తెలుగుదేశం నుంచి ఎన్నికైనటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులందరూ కూడా ఉన్నా కూడా అందరూ కూడా కలిపి ఇది ఏ పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు, దీని ద్వారా వాయు కాలుష్యం అవుతుంది, నీళ్ల కాలుష్యం అవుతుంది, మేము బతకలేము, చివరికి గ్రామాలే మేము ఖాళీ చేయాల్సి వస్తుంది. మీరు ఈ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ని మరో 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరాన స్థలం ఉంది, అక్కడ ఏర్పాటు చేయండి, అక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర పలు సందర్భాల్లో వీళ్ళు పోయినా వీళ్ళ మాట ఆలకించకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి 2-3 మాసాలు జైల్లో నిర్బంధించి మొన్న 3-4 రోజుల కింద ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే గెట్ అవుట్, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, నేను అది కంప్లీట్ ముందుకు వెళ్తాము అనేటువంటి మాట చెప్పడంతో మళ్ళీ వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ జైల్లో పాలవుతా ఉన్నారు. అందుకోసం వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలవాలి, మా గోడను వినిపించుకోవాలి, మా వాణిని ఇక్కడ కూడా వినిపించాలి అంటే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారి దగ్గర వచ్చినారు. చాలాసేపు దీని గురించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ మెంబర్లు వాళ్ళందరూ కూడా వచ్చినారు, చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వెంటనే స్పందించి ఇంతమందికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా పోవడం సరైనది కాదని ఈ విషయాన్ని అటు లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ దీన్ని లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్లకు న్యాయం జరిగేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది అనేటువంటి మాట కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది.